श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमात्रे नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ధ్యాన శ్లోకం చదువుతారా? మమత గారు మీరు చదవండి. ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు. నేను బయట ఉన్నానమ్మా, ఇంటికి వెళ్తున్నానమ్మా, దారిలో ఉన్నాను. సరే. అరుణ గారు మీరు చదువుతారా? ఎప్పుడు చదవాలి అని? లేదండి, చదవకూడదు. ఓకే, నేను చదవనమ్మా. మీరు చదవండి. వాళ్ళు ఎందుకని ఎవరు రాలే? ఈ టైమింగ్స్ మారడం ఒకటి, ఇది కూడా జూమ్ మీటింగ్ లోకి వచ్చింది, తగ్గుతున్నారు. ఈ రోజు తొలి ఏకాదశి అని అందరూ ఏమన్నా టెంపుల్స్ అది కూడా అవుతుంది. అవును, తొలి ఏకాదశి అది కూడా అవుతుంది. సరే, ఇది ఎలాని రికార్డ్ చేస్తున్నారు కదా, ఇది పెడదాము. ఓం శ్రీమాత్రే నమః. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారా నాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ఝాయేత్ పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం करकलितलसद्देम पद्मां वरांगीं सर्वालंकारयुक्तां सकलमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचाप पाशाङ्कुशां अशेष जनमोहिनी मरुणमाल्य भूषोज्वलां जपाकुसुम भासुरां जप विधौ स्मरेत् अंबिकां. ఇదేదో కొంది. ఇప్పుడు భార్గవి గారు ఫోన్ చేశారు, ఏదో ఇంకో లింక్ లో ఉన్నాము నలుగురం అని. వాళ్ళు పాత లింక్ కి వెళ్తున్నారేమోనమ్మా. మనకి గూగుల్ మీట్ లింక్ ఉంది కదా, దానికి వెళ్ళారేమో. అదే అనుకుంటున్నాను, అదే చెప్పాను నిన్న లింక్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇదే లింక్ మళ్ళీ ఇప్పుడు పెట్టానమ్మా గ్రూప్ లో, క్లాస్ జాయిన్ అయిందని. నేను పెట్టాను, మీరు పెట్టారు. భాగ్యలక్ష్మి గారు మిగతా గ్రూప్ లో వాళ్ళకి చెప్పండి. అంటే కొంతమంది లెఫ్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది అక్క. వాళ్ళు అసలు నేర్పిస్తామని రావట్లే. సరే అక్క, నేను వేరే గ్రూప్ లో పెడతాలేండి, మళ్ళీ గూగుల్ ఛానల్ ఉంది అని చెప్తాను. గూగుల్ దాంట్లో ఉంది, చూసుకోండి అని ఒకసారి చెప్తాలేండి నేను. సమ్మక్క గారు ఆవిడే రావచ్చు, ఇంకొక ఆవిడెవరు సుజాత అని వచ్చారు. అవును, సుజాత ఎగరో కాదు ఒక ఇంత ముందు. ఆవిడ ఇంట్రెస్టింగ్ గానే ఉండేది మరి.
వాళ్ళ అమ్మాయిదో అబ్బాయిదో పెళ్లి అన్నారు, మరి ఆ అడవిలో ఉన్నారో లేదో తెలియదు. సమ్మక్క రావచ్చు. ఏం మేడం ఫోన్ చేసి చాలా రోజులైంది అక్క. ఆ, నాకు కూడా మొన్నటిదాకా హెల్త్ బాగాలేదు అక్క. ఇదేనా అండి, ఈ లింకేనండి? ఈ లింకేనండి. సరే. ఆ, నిన్న పెట్టే అంటే మీరు గూగుల్ మీట్ లోకి వచ్చారా? పాత లింకు. పాత దాంట్లోనే ఉన్నాం ఇందాక నుంచి. ఇప్పుడు ఎవరో మేడం చెప్పారండి. అదే నిన్న ఆ, నిన్న ఇదేనా? నిన్న నిన్న ఇదే. మా బాబు అదేలే, నిన్న మా బాబు పెట్టించాడు, నేను అబ్జర్వ్ చేయలేదు. సర్లేమ్మా. ఓకే. మ్యూట్ లో పెట్టేసుకోండి. మ్యూట్ లో పెట్టేసుకోండి. మ్యూట్ లో పెట్టారా? ఎవరు మ్యూట్ లో లేరు? అది కొంచెం రీసౌండ్ వస్తుంది. మ్యూట్ లో పెట్టరా? కిరణ్ గారు మ్యూట్ లో పెట్టుకోరా? నాకు ఇక్కడ ఏం కనపడలేదండి. కింద ఇట్లా అంటే మైక్ వస్తుంది మ్యూట్ అని. నిమిష గారు ఉన్నారా? నిమిషాజీ ఆపే, ఆవిడ హోస్ట్. నిమిషాజీ కింద ఇట్లా ఇలా అంటే మీకు కింద ఇలా వేలుతోటి ఇలా అంటే వస్తుంది చూడండి. కిరణ్మయ్య గారు నేను చాట్ లో ఇమేజ్ పెట్టాను. పెడతాను. నా వాయిస్ అక్క వాయిస్ రావట్లేదు అక్క. అక్క వాయిస్ రావట్లేదు, చూడండి ఒకసారి. వరకు చెప్పుకున్నాము మనం. పంచకృత్య పరాయణ అంతేనమ్మా, అక్కడి వరకు కంప్లీట్. సదాశివానుగ్రహాలు పంచకృత్య పరాయణ 64వ శ్లోకం కంప్లీట్ అయిపోయింది. పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. ఇప్పుడు చెప్పుకోవాల్సింది మనం భానుమండల మధ్యస్థ. మనం చెప్పుకున్నాం కదా. భానుమండల మధ్యస్థ అంటే ఇక్కడ అమ్మవారి ఆ భానుమండలంలో అంటే సూర్యమండలంలో ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే భానుమండలం పైన మళ్ళీ చంద్రమండలం. ఇదే మన శరీరంలో కూడా శ్రీచక్రము. శ్రీచక్రం బయట మనం ఏదైతే చూస్తున్నామో అదే మన శరీరంలో కూడా ఉంటుంది. అంటే మన శరీరంలో మూలాధార చక్రం నుంచి మనకి సహస్రారం వరకు సప్త చక్రాలు ఉంటాయి కదా. వాటిలోనే మనకి మూలాధారము స్వాధిష్టానము కలిపి మనకి అగ్ని మండలము, తర్వాత పైన
మణిపూరం దగ్గర నుంచి అనాహతం వరకు మనకి ఆ భానుమండలం ఉంటుంది. ఆ పైన మనకి విశుద్ధి దగ్గర నుంచి సహస్రారం వరకు చంద్రమండలం అన్నమాట. అయితే మనం ఇక్కడ ఈ భానుమండలంలో ఎలా ఉంటుంది? భానుమండలంలో ఎలా ఉంటుంది? సూర్యమండలంలో అక్కడ తేజోమయంగా ఉంటుంది అన్నమాట. అగ్నిమండలంలోనూ అలానే ఉంటుంది, ఆ పైన భానుమండలంలో కూడా అలానే ఉంటుంది. పైన చంద్రమండలంలో మనకి ఆర్ద్రత ఎక్కువ అన్నమాట, అంటే అక్కడ చల్లదనం ఉంటుంది. మనకి అనాహతం పైన విశుద్ధి చక్రం నుంచి మనకి సహస్రారం వరకు అది ఉంటుంది అనమాట. అందుకనే మనకి ఏంటంటే ఆ ఆ చంద్రుణ్ణి చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని మనకి ఏం చెప్తూ ఉంటారంటే పౌర్ణమి రోజు పూర్ణ చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ రోజు కనుక అమ్మవారిని మనం చంద్రుల్లో చూస్తూ లలితా సహస్రనామం చేస్తే చాలా మంచిది అని చెప్పి చెప్తారు. అలానే ఆ చంద్రమండలంలోని అమ్మవారిని ధ్యానిస్తూ ఆవు పాలని ఆ వెన్నెల పడేటట్టుగా పెట్టి మనం ఆ లలితా సహస్రం చదివి అమ్మవారిని ధ్యానించి ఆ పాలు తాగితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని, అంటే ఆ అమ్మవారి దృష్టి, అనుగ్రహ దృష్టి ఆ ఆవు పాలలో, అంటే ఆవు పాలు అంటే ఇక్కడ మళ్ళీ మీరు ప్యాకెట్ పాలు, జెర్సీ ఆవు పాలు కాదు, మనకి దేశవాళీ ఆవు పాలు దొరికితే అవి వెండి దాంట్లో, వెండి గ్లాస్ లో కానీ లేకపోతే వెండి పళ్ళెంలో కానీ అలా పెడితే ఇంకా మంచిది అంటారు అన్నమాట, వెండి గిన్నెలో కానీ. అయితే ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు దగ్గరికి అంటే శ్రీరామచంద్రుడు ధనస్సు విరిచినప్పుడు పరశురాముడు వస్తాడు కదా, అప్పుడు ఆ పరశురాముడి శక్తి అంతా కూడా శ్రీరాముడు తీసుకున్నప్పుడు ఆయనకి ఏంటంటే లోపల శక్తి అంతా వెళ్ళిపోయింది. ఇంకా ఆయన మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన దత్తాత్రేయుని గురించి ఆయనని ఆశ్రయించి ఆ సాధన చేస్తూ ఉంటే అప్పుడు ఆయన ఏం చేశారంటే శ్రీ విద్య ఉపాసన చెప్పారనమాట. శ్రీచక్రం ఇచ్చి ఆ శ్రీచక్రంకి ఉపాసన చేస్తూ, అంటే ఆ శ్రీ విద్య మంత్రం లలిత అమ్మవారు, శ్రీ విద్య అంటే అమ్మవారిదే కదా, అయితే ఇచ్చి అది ఆ ఉపాసన విధానం అంతా చెప్పి చేయమని చెప్పారనమాట పరశురాముడు. అప్పుడు ఆయన ఈ ఈ శ్రీ విద్య ఉపాసన చేస్తూ, అందులో ఏంటంటే ఇప్పుడు మనకి వహ్ని మండలము, ఆ భాను మండలం అంటే సూర్యమండలం, ఆ సూర్యమండలంలోకి వెళ్ళి ఆ అంటే ఆ భానుమండల మధ్యంలోకి వెళ్ళి ఆయన పూజ చేయడం మొదలెట్టారు అనమాట. అది చేసినప్పుడు ఏంటంటే ఆయన ఆ సూర్యుడిని ఉపాసిస్తూ ఆ శ్రీచక్రంలో భానుమండలంలో అమ్మవారిని ఉపాసిస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే మనం ఫస్ట్ వహ్ని మండల ఉపాసన చేసి, అంటే కొన్ని మనకి 2 ఆవరణాలు, మనకి 9 ఆవరణాలు కదా శ్రీచక్రంలో, 3 ఆవరణాలు ఒక్కొక్క ఆ మండలం ఉంటుందన్నమాట. అంటే 4, 5, 6 ఆవరణల్లో మనకి భాను మండలం వస్తుంది. అట్లా ఆయన అక్కడ ఆరాధన చేస్తూ ఉంటే అప్పుడు ఆ పరశురాముల వారికి ఈ అమ్మవారి అనుగ్రహం దొరికింది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి చంద్రమండల మధ్యగా భానుమండల మధ్యస్థ 2 ఉన్నాయి కదా, అంటే రాత్రి పగలు కూడా అమ్మవారే. మనకి చంద్రుడు ఎప్పుడు వస్తాడు? రాత్రి పూట వస్తాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనకి సూర్యుడు ఉంటాడు. అంటే రాత్రి పగలు కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి మనకి రాత్రి పగళ్ళు కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడేమో భానుమండల మధ్యగా అని అనుకుని అమ్మవారిని ఉపాసించాలి. అప్పుడు ఏం చేయాలి? అర్ఘ్యము, అర్చన, సంధ్యావందన ఇవి చేయాలన్నమాట.
తర్వాత ప్రాతకాలంలో అంటే ప్రాతకాలంలో అమ్మవారి దగ్గర కూర్చుని ఈ ఆరాధన ఈ భావనతోటి చేయాలి. ఎలా అంటే నిజారుణ ప్రభాపూర అంటే నీ వచ్చే కాంతులన్నీ కూడా అమ్మవారివే అని చెప్పి ఉపాసన చేయాలి. తర్వాత ఎలా అంటే ఈ భానుమండలం అంటే సూర్యమండల మధ్యస్థ అన్నప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఆ అనాహతం వరకు అని చెప్పి చెప్పుకున్నాం కదా మన శరీరంలో. అక్కడ అనాహతంలో 12 దళాలు ఉంటాయి. ఆ 12 దళాలు దేనికి ప్రతీక అంటే ద్వాదశ ఆదిత్యులకి, అంటే 12 మంది సూర్యులు ద్వాదశ ఆదిత్యులకి సంకేతం. అది మనకి ఎక్కడ ఉంటుంది అనాహత చక్రము అంటే మన హృదయ స్థానంలో ఉంటుంది. అంటే ఇలా పూజించడాన్ని ఏమంటారంటే సమయాచారం. అంటే మనం ఇలానే పూజించాలి, అంటే వామాచార పద్ధతుల్లోకి మనం వెళ్ళకూడదు. అంటే అది బాగా అనుభవం ఉన్న వాళ్ళు అలా చేస్తే పర్వాలేదు, కానీ మనం చేసేది ఏంటంటే సమయాచారం, అంటే సాత్విక పూజ అన్నమాట. అయితే మనం ఈ పొద్దున పూట అంటే మనం సూర్యుడు ఉదయించిన తర్వాత మన ఆ హృదయ స్థానంలో అమ్మవారు ఉన్నట్టుగా ధ్యానిస్తూ చేయాలి. రాత్రిపూట అయితే మనకి ఇక్కడ భూమధ్యము సహస్రారం, అక్కడే మనకి ఏంటంటే చిత్తాకాశం చిదాకాశం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ ఆ తల్లి పేరు అక్కడ ఏంటంటే భైరవి. అందుకనే సూర్య భగవానుడికి ఇంకో పేరు కూడా ఉంది, మార్తాండ భైరవుడు అని కూడా పేరుంది. అక్కడ హృదయస్థానంలో ఉండే అమ్మవారి ఏ రూపంలో ఉంటుంది అంటే మార్తాండ భైరవి రూపంలో. ఎందుకంటే అది సూర్యమండలం కాబట్టి ఆ సూర్యమండలంలో ఉన్న అమ్మవారి పేరు మార్తాండ భైరవి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అమ్మవారిని మనం కుమారి రూపంలో, కుమారి అంటే 12 సంవత్సరాల వయసు గల బాలిక అనమాట, ఆవిడనే కుమారి అంటారు. భైరవి కూడా 12 సంవత్సరాల 12 సంవత్సరాలు ఉన్న కుమారి రూపంలో ఆవిడ ఉంటుంది అనమాట భైరవి. బాలా త్రిపుర సుందరి అయితే 8 సంవత్సరాలు ఉన్న బాలిక అన్నమాట. లలిత అమ్మవారు 16 సంవత్సరాలు, ఎప్పుడు ఆవిడ 16 సంవత్సరాల్లో ఉంటుంది అనమాట. ఇలా ఒక్కొక్క వయస్సుకి ఒక్కొక్క అమ్మవారు రూపం అన్నమాట. ఇక్కడ భానుమండలంలో మార్తాండ భైరవుడు అని పిలుస్తారు, అక్కడ ఉన్న అమ్మవారినేమో భైరవి, మార్తాండ భైరవి అని పిలుస్తాం అన్నమాట. భగమాలిని, భైరవి భగమాలిని. ఇక్కడ భగమాలిని ఎవరంటే తిరి నిత్యాదేవతలు. తిరి నిత్యాదేవతల్లో ఆ ద్వితీయ తిథికి ఆదిదేవత భగమాలిని. తిథి నిత్యాదేవతలు అంటే మీకు ఇదివరకు ఎప్పుడో ఒకసారి చెప్పాను. ఆ మనకి ఎన్ని తిథులు ఉంటాయి? మనకి ఎన్ని తిథులు ఉంటాయి? 15 అమ్మ, మళ్ళీ రిపీట్ అవుతుంది. 15 అంటే మన 14 తిథులు ప్లస్ 15 16 మనకి పౌర్ణమి అమావాస్య 2 ఉంటాయి కదా మనకి. అందుకని షోడశ కళలు అంటారు. షోడశ కళలు అంటే చంద్రుడికి కూడా షోడశ కళలు అంటే మనకి మనకి ఆ 16 తిథులు అనమాట. కాకపోతే మనకి పక్షానికి 15 రోజులు వస్తాయి. మనకి 2 పక్షాలు ఉంటాయి కదా, ఒకటి కృష్ణపక్షం, కృష్ణపక్షము, శుక్లపక్షం. రెండోది శుక్లపక్షం. శుక్లపక్షంలో చంద్రుడు ఏమవుతూ ఉంటాడు? పాడ్యమి తిథి నుంచి పౌర్ణమి వరకు వృద్ధి చెందుతూ ఉంటాడు కదా. అక్కడ వృద్ధి చెందుతూ ఉంటాడు. తర్వాత మనకి కృష్ణపక్షంలో ఏమవుతుంది? తగ్గుతుంది. రోజు తగ్గుతూ చంద్రుడి ఉంటాడు. రూపం తగ్గుతూ వచ్చి క్షీణించిపోయి మనకి ఆ అమావాస్య వచ్చేసరికి పూర్తిగా ఉండడు కదా.
మనకి ఈ తిథి నిత్యా దేవతలు ఎలా ఉంటాయంటే శుక్లపక్షంలో పాడ్యమి తిథి నుంచి పౌర్ణమి వరకు ఉంటాయి. ఆ తిథి నిత్యా దేవతలు అక్కడ మనకి ఏంటంటే కామేశ్వరి, భగమాలిని, నిత్య క్లిన్నే, భేరుండే, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీల పతాకే, ఇవన్నీ మనకి ఖడ్గమాలలో కూడా వస్తాయి. అక్కడ 16 తిథి నిత్య దేవతలు మనకి ఆ ఖడ్గమాలల్లో కనిపిస్తారు అన్నమాట. తర్వాత త్వరితే, కులసుందరి, నిత్యే, నీల పతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే. ఈ చిత్రే మహానిత్య పౌర్ణమి అమావాస్యకి మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ మనకి శుక్లపక్షంలో ఇక్కడ కామేశ్వరి దగ్గర నుంచి మొదలవుతే కృష్ణపక్షంలో ఏంటంటే ఇక్కడ నుంచి మనకి వెనక్కి వెళ్తూ వస్తుంది అనమాట. ఎందుకంటే క్షీణిస్తూ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ తిథి నిత్య దేవతల్లో ఫస్ట్ మనకు వచ్చింది ఎవరు? కామేశ్వరి. రెండో దేవత మనకి ద్వితీయ తిథికి ఎవరంటే భగమాలిని. ఇక్కడ భగ అంటే ఏంటంటే వెలుగు అనే అర్థం వస్తుంది, ఐశ్వర్యం అని కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఐశ్వర్యం అంతా అమ్మవారి దగ్గర మాలలాగా ఉన్నాయి అని భగమాలిని అంటే ఇది అర్థం. ఇంకో అర్థంలో ఏంటంటే భగమాలిని అంటే కాంతి వరుసలు, అంటే కాంతి పుంజాలు అనమాట. అది మాలగా కాంతి పుంజాలు మాలగా కలిగినది అని కూడా అర్థం వస్తుంది. ఇంకా సూర్యునికి ఇంకేం పేరు ఉందంటే కిరణమాలిని, అంటే కిరణాలన్నీ కూడా మాలాకారంలో ఉన్నాయి. ఇక్కడ భగమాలిని అన్న కిరణమాలిని అన్న ఇక్కడ ఒకటే అర్థం. ఇక్కడ మనకి ఏంటంటే ద్వాదశాదిత్యులు ఉన్నారు కదా, ఈ ద్వాదశాదిత్యులు లో భగుడు కూడా ఒకడనమాట. మనకి సూర్య నమస్కారాల్లో వస్తాయి కదా, ఓం మిత్రాయ నమః, వాటిలో ఈ భగ అనేది భగుడు ద్వాదశాదిత్యుల్లో ఒకడనమాట. ఇక్కడ ఇంకో రకంగా చెప్పాలంటే ఇంద్రుడు, దాత, వర్జన్యుడు, ఇంకా త్వష్ట, పూష, అద్యమ, భగ, వివస్వత, విష్ణువు, అంశుమంత, వరుణుడు, మిత్రుడు, వీళ్ళంతా కూడా ద్వాదశాదిత్యుల్లో. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేర్లు ఉన్నాయి అనమాట. కొన్ని చోట్లేమో మనకి ద్వాదశ నామాలు ఒకలాగా ఉంటే ఇక్కడ వీళ్ళు కూడా ఇంద్రుడు, విష్ణువు వీళ్ళు కూడా ద్వాదశాదిత్యుల్లో చెప్పారనమాట. ఈ అమ్మవారి ద్వాదశాదిత్యులందరిలో ఉండే శక్తి అమ్మవారే కాబట్టి అమ్మవారి సూర్యుడు చంద్రుల్లో ఉండే శక్తి కూడా అమ్మవారే కాబట్టి అమ్మవారి అంశాల కిందే మనం చెప్పుకోవచ్చు అనమాట సూర్యుడు. అందుకనే వాయిస్ కట్ అవుతుంది. తర్వాత ఏంటిది పద్మాసన భగవతి. పద్మాసన అంటే మనం అమ్మవారిని హృదయంలో నిలుపుకున్నప్పుడు, అంటే హృదయంలో ఉండేది అనాహత చక్రం కదా, అంటే మనకి పైన అంటే విశుద్ధి చక్రము, అనాహత చక్రం, మణిపూరక చక్రం వరకేమో మనకి అగ్నిమండలం, అనాహతము విశుద్ధి ఏమో మనకి సూర్యమండలం, భానుమండలం అన్నమాట. అక్కడ ఆ అనాహతంలో మనకి ఆ హృదయ కమలం అంటే పద్మం ఎన్ని దళాలతో ఉంటుందంటే 12 దళాలతో ఉండి అది ద్వాదశాదిత్యులకి ప్రతీకగా ఉంటుంది అనమాట. అంటే అక్కడ అమ్మవారు ఆ అనాహతంలో ఉన్న 12 దళాలు ఉన్న పద్మంలో ఆవిడ ఆసీనురాలై ఉంటుంది కాబట్టి అక్కడ పద్మాసన అని పిలుస్తాం అనమాట. అక్కడ ఏంటంటే అమ్మవారు త్రిపుర సుందరి రూపంలో ఉంటుంది.
అమ్మ ఇక్కడ మూలాధారం స్వాధిష్టానం ఇవి రెండు వహ్ని మండలంలో ఉంటాయా? మూలాధారము, స్వాధిష్టానము, మణిపురం కూడా. మణిపురం కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే. ఈ నెక్స్ట్ భానుమండలంలో అనాహతము విశుద్ధం రెండు ఉంటాయి. ఆజ్ఞాచక్రము, సహస్రారం. ఆ పైకి వెళ్లే కొద్దీ ఏంటంటే చల్లదనం ఉంటుంది. అంటే ఫస్ట్ వహ్ని మండలంలో 3 చక్రాలు వస్తున్నాయి, భానుమండలంలో 2, చంద్రమండలంలో 2. మొత్తం 7 సప్త చక్రాలు. ఇక్కడ ఒకసారి ఇంకోటి చెప్పరా కూడా అమ్మా చెప్పండి. మణిపూరకము అగ్నిస్థానం అన్నమాట. అది వినిపిస్తుందా? వినపడుతుందమ్మా. మూలాధారం, స్వాధిష్టానము, మణిపురం 3 చక్రాలు వహ్ని మండలం. అగ్ని మండలం. అనాహతము, విశుద్ధి మనకి భానుమండలం. భానుమండలం. అందుకని అనాహతం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ద్వాదశ ఆదిత్యులకు ప్రతీకగా అక్కడ ఏంటంటే మనకి 12 దళాలతోటి ఉంటుంది అనమాట. మనకి మూలాధారంలో అక్కడ ఏంటంటే తక్కువ దళాలు, 2 దళాలు, 4 దళాలు, 6 దళాలు ఉంటే అక్కడ మనకి అనాహతం దగ్గరికి వచ్చేసరికి 12 దళాలు ఉంటాయి. అందుకని అక్కడ ఏంటంటే భానుమండల మధ్యస్థ అని అనాహతం దగ్గరికి వచ్చేసరికి అది భానుమండల మధ్యస్థ అంటే భానుమండల మధ్యస్థ భైరవి, భగమాలిని, పద్మాసన, భగవతి. అక్కడ అమ్మవారు ఏంటంటే పద్మాసనంలో అక్కడ ఉండే పద్మంలో ఆవిడ ఆసీనురాలై ఉంటుంది అనమాట. ఆసీనురాలే ఆవిడ పద్మాసనంలో కూర్చుని ఉంటారు. అంటే ఇక్కడ మన అందరూ వేసే పద్మాసనం కాదు, అమ్మవారి పద్మాసనంలో అది వేరు. ఆవిడ మన హృదయ స్థానంలో ఆవిడ పద్మాసనంలో కూర్చుని ఉన్నారు కాబట్టి పద్మాసన అని పిలుస్తాం అన్నమాట. మనకి అన్ని సప్త చక్రాల్లోకి కూడా అంటే అనాహత చక్రం చాలా ప్రధానమైంది అనమాట. అనాహత చక్రంలో కనుక ధ్యానం చేస్తే కింది అన్ని చక్రాలు కూడా మనకి యాక్టివేట్ అవుతాయి అనమాట. మనం భగవద్ ధ్యానం చేసేటప్పుడు చెప్తూ ఉంటాం కదా, హృదయంలో నిలుపుకుని పూజించాలి అని. అంటే ఆ హృదయంలో మనం తలుచుకుంటూ ఆ హృదయంలో అమ్మవారు కూర్చున్నట్టుగా కనుక మనం భావిస్తూ ఆ అమ్మవారికి ఆరాధన చేస్తే, అమ్మవారిని ఆరాధిస్తే మనకి అన్ని కింద చక్రాలు కూడా యాక్టివేట్ అవుతూ మొత్తం 72,000 నాడులకు కూడా శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే అనాహత చక్రం యాక్టివేట్ అవుతుందో వాళ్ళకి ఏంటంటే ఎవరి మీద ద్వేషం ఉండదు, ప్రేమ అనేది అందరి మీద ప్రేమ తత్వం కలిగి ఉంటారన్నమాట. అది భగవంతుడికి అదే కదా ఉన్నది, భగవంతుడి తత్వమే ప్రేమ తత్వం. అందుకని హృదయ స్థానంలో కనుక మనం భగవంతుడి నుంచి కనుక ఆరాధిస్తే మనకు కూడా అలాంటి తత్వమే వస్తుంది. భగవతి, ఇక్కడ భగమాలిని ఎలానో భగవతి. మనకి పుంలింగంలో అయితే భగవాన్ అంటాం, స్త్రీలింగంలో అయితే భగవతి అంటాం అన్నమాట. భగవాన్, భగవతి. ఇక్కడ మనం చెప్పుకున్నాం భగము అంటే వెలుతురు, కాంతి, ఐశ్వర్యము, ఇన్ని అర్థాలు ఉన్నాయి కదా. ఎప్పుడైతే మనం అమ్మవారిని భగవతి అని ఆరాధిస్తామో అప్పుడు ఏంటంటే ఆవిడ మనకి అన్ని రకాల ఐశ్వర్యము, తర్వాత మన లోపల ఉండే చైతన్యం, ఈ రెండింటిని కూడా ఆవిడే మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ చైతన్యమే మన లోపల ఉండే కాంతి అన్నమాట. భైరవి, భగమాలిని, పద్మాసన, భగవతి. మనకి కేరళలో కూడా భగవతి అమ్మవారి ఆలయం ఉంది.
అక్కడ అమ్మవారి పేరు భగవతి. ఎప్పుడైతే మనం అమ్మవారిని భగవతి అని చెప్పి ధ్యానిస్తామో ఆ రూపంలో మనకి ఏంటంటే సంపూర్ణ ఐశ్వర్యము, తర్వాత యశస్సు, కీర్తిని, జ్ఞానం, వైరాగ్యం అన్నింటినీ కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది అనమాట. అంటే మనకి ఏంటంటే ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ అంటే అన్ని రకాల సంపదలు అన్నమాట. జ్ఞానం, వైరాగ్యం ఈ ఆరింటికి కూడా భగము అని పేరు అన్నమాట. అంటే మనం స్త్రీ రూపంలో ఆరాధిస్తే భగవతి, మనం పురుష రూపంలో ఆరాధిస్తే భగవాన్. అంటే మనం భగవంతుని ఏ రూపంలో ఆరాధించినా కూడా మనకి ఈ 6 ప్రాప్తం అవుతాయి అన్నమాట. అంటే పురుష దేవతల్లో ఎవరు మనకి? విష్ణుమూర్తి, శివుడు, రాముడు, వీళ్ళు ఎవరిని ఆరాధించినా అంటే భగము అంటేనే మనకి ఈ ఆరింటిని మనకి ప్రసాదించే వాళ్ళు ఎవరు? మనకి భగవతి, భగవాన్, ఇద్దరు అన్నమాట. మనం ఏ రూపంలో ఆరాధించినా కూడా మనకి ఇవి లభిస్తాయి. అవి పద్మనాభ ఏమేంటమ్మా? అవి 6 ఏమేంటి? ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ అంటే కూడా మనం ముందులో చెప్పుకున్నాం. అంటే ఇచ్ఛాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అంటే మనం ఒక కోరికను కోరుకోవటము ఇచ్ఛాశక్తి. ఆ కోరిక నెరవేరడానికి మనకేం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం తోటి మనకి క్రియాశక్తి, అప్పుడు ఆ పనిని మనం చేస్తాం అన్నమాట. అందుకని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కలిపితే మనకి శ్రీ అన్నమాట. అంటే ఈ మూడింటిని కలిపి మనం శ్రీ అంటాం. ఫస్ట్ ది మనకి ఇప్పుడు ఈ భాగంలో మనకి 6 ఏంటంటే ఫస్ట్ ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ. ఈ శ్రీలో మళ్ళీ 3 ఉన్నాయి: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. మళ్ళా జ్ఞానం, వైరాగ్యం. ఈ ఆరింటిని ఇచ్చేదానికి ఈ ఆరింటిని మనం భగము అని పిలుస్తాం. అంటే భగవంతుడు అంటేనే ఈ భగం అంటే ఈ భగంలో ఏవైతే 6 ఉన్నాయో ఈ ఆరింటిని కూడా ప్రసాదించేవాడు భగవంతుడు. ఈ ఆరింటిని కూడా మనకి ఇచ్చేవాడు అన్నమాట. భగవంతుడు, భగవాన్, లేకపోతే భగవతి. అంటే ఇక్కడ మన స్త్రీ రూపంలో గాని పురుష రూపంలో గాని ఎలా అయినా కూడా ఆరాధించవచ్చు అన్నమాట. పద్మనాభ సహోదరి. పద్మనాభుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి. మనకి పద్మనాభుడు, ఆయన నాభి స్థానంలో పద్మం వచ్చి ఆ పద్మంలోంచి మళ్ళీ ఎవరు ఉద్భవించారు? కాదు, బ్రహ్మ. విష్ణుమూర్తి నాభిలో వచ్చిన పద్మం నుంచి ఆయన ఉద్భవించాడు అనమాట. ఇది తర్వాత ఆయనకి నాభిలో పద్మం ఉంది కాబట్టి ఆయన పద్మనాభుడు అని పిలుస్తాం అనమాట. మనకి ఆ పద్మనాభుడికి సహోదరి ఎవరు అంటే పార్వతీదేవి, అమ్మవారే. అందుకనే మనం ఏమంటాం అంటే విష్ణుమూర్తిని నారాయణుడు అని, అమ్మవారినేమో నారాయణి అని చెప్పి అంటామన్నమాట. ఒకసారి ఏమైందంటే ఈ కాంచీ క్షేత్రంలో లోకరక్షణ కోసం ఒక పెద్ద యజ్ఞం తలపెట్టారట. అప్పుడు ఏంటంటే తపస్సు చేసి తర్వాత యజ్ఞం చేస్తే మంచిదని చెప్పి వాళ్ళు ముందు తపస్సు చేసి అప్పుడు యజ్ఞం చేస్తూ ఉంటే వారికి ఎదురుకుండా ఒక కాంతి పుంజం కనిపించి క్రమంగా అది పద్మంలో కూర్చుని ఉన్న అమ్మవారు విష్ణువుతో కలిసి కనిపించింది. ఎందుకంటే ఆవిడ పద్మనాభ సహోదరి అంటే విష్ణుమూర్తికి ఆవిడ సహోదరి, ఆవిడ నారాయణి. తర్వాత పూరి జగన్నాథ క్షేత్రంలో ఏమో అమ్మవారి ఏ రూపంలో ఉంది? జగన్నాథుడికి సుభద్ర రూపంలో ఉంది.
ఈ మధ్య అయింది కదా పూరి జగన్నాథ రథయాత్ర. అవును. అంటే ఇక్కడే మనకు తెలుస్తుంది, జగన్నాథుడికేమో సుభద్ర రూపంలో సహోదరిగా ఉంది, మనకి అక్కడేమో నారాయణుడికేమో నారాయణి రూపంలో ఆవిడ సహోదరిగా ఉందన్నమాట. ఇది ఇక్కడ పద్మనాభ సహోదరి. ఇక్కడ ఇక్కడ మనం ఇంకొకటి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆ ఏంటంటే యా మేనా కుక్షి సంభూత సుభద్ర పూర్వజన్మని కృష్ణేన సహ దేవక్య సాస్మిన్ జన్మని కుక్షి అని ఒక బ్రహ్మాండ పురాణంలో ఉందన్నమాట. ఏంటంటే అంతకుముందు జన్మలో ఆవిడ మేనాదేవి హిమవంతుల పుత్రిక పార్వతి, తర్వాత జన్మలో ఆ పార్వతి అంశనే, పార్వతి నుంచి ఒక అంశ కృష్ణుడికి సోదరిగా పుట్టిందన్నమాట, ఆవిడ సుభద్రాదేవి. ఇంకా కాంచీపురంలో ఎలా ఉన్నారంటే అమ్మవారు కామాక్షిగా ఉంటే ఆయన సోదరుడు అంటే విష్ణుమూర్తి వరదరాజస్వామిగా ఉన్నారనమాట. శివుడు అక్కడేమో ఏకాంబరేశ్వరుడుగా ఉన్నారు. మనకి చెప్పుకుంటాం కదా, అంటే ఆ పంచభూత లింగాలు, మనకి ఏంటంటే పంచభూత లింగాలన్నిటికీ కూడా ఆలయాలు ఉన్నాయి. అవేంటో చెప్పగలరా, ఎవరికైనా తెలుసా అవి? కంచిలో ఏమో పృథ్వీలింగం ఏకాంబరేశ్వర్. ఏకాంబరేశ్వరుడు, జంబు తర్వాత మనకి జలలింగం ఏమో జంబుకేశ్వరంలో జంబుకేశ్వరంలో. జంబుకేశ్వరం అది బాగుంటుంది. జంబుకేశ్వరం కూడా ఆ శ్రీరంగం నుంచి 1-2 కిలోమీటర్లు, చాలా దగ్గర. అవును, నేను కూడా వెళ్ళాను. అది ఇప్పుడు అది మాకు చాలా రోజులు తెలియలేదు అది ఎక్కడుందో అని అనుకుంటే, అయ్యో శ్రీరంగానికి చాలా దగ్గరలోనే ఉంది అని చూసిన తర్వాత అనుకున్నాం అనమాట. ఆ జంబుకేశ్వర లింగానికి అఖిలాండేశ్వరి గుడి కూడా చాలా దగ్గర, చాలా బాగుంటుంది అక్కడ అమ్మవారు. ఓకే ఓకే, అఖిలాండేశ్వర అమ్మవారి గుడి అది చూడలేదమ్మా, అది చూడలేదు అది. చాలా బాగుంటుంది. తర్వాత అగ్నిలింగం వచ్చి మనకి అరుణాచలంలో అరుణాచలం. వాయులింగం శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి. చిదంబరం ఆకాశలింగం. ఆకాశలింగం. తమిళ 5 మొత్తం పంచభూతాలకి ఉన్నాయన్నమాట. అక్కడ మళ్ళా మనకి ఇక్కడేమో ఇంకొక క్షేత్రం ఏంటంటే మధురై. మధురైది కూడా ఒక కథ ఉంది, అంటే నాకు అది పూర్తిగా గుర్తులేదు కానీ అక్కడ ఏంటంటే పాండ్య రాజు పుత్రికగా ఆవిడ అక్కడ జన్మించారనమాట. మీనాక్షి అమ్మవారు అక్కడ మధురైలో జన్మించి అక్కడ ఏంటంటే సుందరేశ్వరుణ్ణి వివాహం చేసుకున్నప్పుడు అక్కడ విష్ణుమూర్తి అక్కడ కన్యాదానం చేశారట. చేసినప్పుడు అప్పుడు ఆవిడ ఆ విష్ణుమూర్తికి ఒక ఉంగరం ఇచ్చి పెట్టుకోమని ఇచ్చారట. అందుకే అక్కడ ఉండే విష్ణు పేరు ఏంటంటే అళగళ్ళు. అక్కడ అది మధురైలో ఉంది అక్కడ విష్ణుమూర్తి ఆలయము. అక్కడ విష్ణుమూర్తిని అళగళ్ళు అంటారు. అక్కడ కన్యాదానం చేసింది ఆయనేట అమ్మవారికి. అది కూడా మీనాక్షి అమ్మవారి గుడికి జస్ట్ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒకటి ఉందమ్మా, అదే అని అనుకుంటా. మూడు అంతస్తులుగా ఉంటుంది. కింద నిలబడి మధ్యలో నిలుచుని మళ్ళీ పైన అంతస్తులో మన రంగనాథుడి లాగా పట్టుకుని ఉన్న విష్ణుమూర్తి. అందుకని ఏంటంటే అక్కడ ఇప్పటికీ ఆవిడ ఇచ్చిన ఉంగరం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ ముగ్గురిని కలిపి ఆరాధించడం అనేది ఒక ఉపాసనా పద్ధతి. అంటే శివుడు, శక్తి, విష్ణువు. దానికి పేరేమన్నా ఉందమ్మా దానికి కూడా మళ్ళీ?
దానికి పేరు ఏమీ లేదు. ఆ వీళ్ళ ముగ్గురిని కలిపి, ఎందుకంటే కొన్ని శక్తి క్షేత్రాల్లో అలా ఉంది. అంటే కంచిలో మనకి కంచిలో ఏంటంటే అమ్మవారు కామాక్షిగా ఉంటే, శివుడు ఏకాంబరేశ్వరుడిగా ఉంటే, విష్ణుమూర్తి వరదరాజస్వామిగా ఉన్నారు. మధురైలో ఏమో మధురైలో మీనాక్షి సుందరేశ్వరులు, విష్ణుమూర్తి ఏమో అడవి. అక్కడ విష్ణుమూర్తి పేరు అడగాడు. ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారంటే, వినిపిస్తుందా? వినపడుతుంది. నాకు ఇక్కడ కనిపించకుండా పోయింది. ఇక్కడ ఏంటంటే ఆ ఇది చెప్తారు, వ్యాపకత్వాత్ విష్ణు, శివ వ్యాపకత్వాత్ విష్ణు. శివుడు వ్యాపించిపోతే విష్ణువు అవుతాడట, విష్ణువు వ్యాపించిపోతే శక్తి అవుతుంది. అంటే శక్తి రూపంలోకి వస్తుంది అన్నమాట. అట్లా అంటే ఎవరికి అంటే భేదం లేదు, విష్ణువుకి శివుడికి అమ్మవారికి భేదం లేదు అని చెప్పడం అన్నమాట. కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఆ భేదాలు ఎక్కువ అవుతుంది. నేను విన్నది కూడా ఏంటంటే, చిన్నజీయ స్వామీజీ ఆయన ఈ అది శక్తిపీఠం కూడా అంటారు కదా, అదొకటి. ఏంటండి శక్తిపీఠం అంటారు కదా ఆ టెంపుల్. శక్తిపీఠం. ఇంకోటి మనకి కంచి కామాక్షి అష్టాదశ పీఠాల్లో ఒకటి. మనకి అష్టాదశ పీఠాలు కాకుండా ఇంకా శక్తి పీఠాలు ఉన్నాయి, 108 శక్తి పీఠాలు ఉన్నాయి. ఇంకొకటి చెప్తున్నారు ఏంటంటే ఆ ఈ అమ్మవారి శక్తి అంటే ఆ భగవంతుడు అంటే మనకి పురుష రూపంలో స్త్రీ రూపంలో వచ్చినప్పుడేమో ఆ మూడు భాగాలుగా వచ్చినప్పుడేమో బ్రహ్మ లక్ష్మి ఏమో ఒక భాగం నుంచి, శివుడు సరస్వతి ఒక భాగం నుంచి, పార్వతి విష్ణువు ఒక భాగం నుంచి వచ్చారట. అందుకని వీళ్ళని మనం కవలలు అని అనుకోవచ్చుట. అంటే బ్రహ్మ లక్ష్మి ఏమో సోదరి సోదరులు, ఇక్కడ శివుడు సరస్వతి సోదరి సోదరులు. ఇంకా అందుకనే సరస్వతి నామాల్లో శివానుజాయ నమః అని కూడా వస్తుంది. అదే విధంగా అంటే పార్వతీదేవి విష్ణువు సోదరి సోదరులు. అందుకనే నారాయణి అని చెప్పి మనం అంటాం. అంటే వీళ్ళకి ఏంటంటే ఏక లక్షణాలు ఉంటాయి. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మొత్తం అంతా కూడా ఒకటే రూపము, వేటికి భేదం లేదు. అంటే శక్తికి శివుడికి విష్ణువుకి భేదం లేదు అని చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకనే మనకేంటంటే అమ్మవారు రూపాలుగా విభజన చెందినప్పుడు ఏంటంటే బ్రహ్మ సృష్టించడానికి మరి జ్ఞానం కావాలి కాబట్టి ఆవిడ సరస్వతి రూపంలో బ్రహ్మతో పాటు, తర్వాత విష్ణు స్థితి చేయడానికి ఐశ్వర్యం కావాలి కదా, అంటే లోకాన్ని రక్షించడానికి వాళ్ళకి ఒక స్థితి కల్పించడానికి సంపద కావాలి కాబట్టి లక్ష్మీదేవి, తర్వాత శివుడు సంహారం చేయడానికి అంటే లయం చేయడానికి శక్తి కావాలి కాబట్టి అమ్మవారు అక్కడ పార్వతీదేవిగా శివుడితో పాటు ఉంటుంది అనమాట. అంటే సృష్టి స్థితి లయలు చేయడానికి అమ్మవారు అన్ని అంటే 3 రూపాల్లోనూ త్రిమూర్తుల దగ్గర ఉన్నారన్నమాట. ఈ దసరా నవరాత్రుల్లో మనకి బెంగాలీస్ వాళ్ళ సంప్రదాయం ప్రకారంగా దుర్గా లక్ష్మి సరస్వతి ఈ ముగ్గురు, మనం లలిత అమ్మవారు అనుకుంటే వాళ్ళు కాళీ స్వరూపం అనుకుంటారేమోనమ్మ. కాళీ వాళ్ళ ముగ్గురు ఎక్కువగా దుర్గా కాళీ రూపాల్లో పూజిస్తారు వాళ్ళు. దుర్గా లక్ష్మి సరస్వతి వీళ్ళ ముగ్గురు కాళీ మాతకి కుమార్తెలు అని చెప్పి అని ఆవిడ చెప్తూ ఉండేది కదా, ఆవిడ బెంగాల్ అలా చెప్తారు. అందుకని ముగ్గురు అమ్మవార్లు అలా పెడతారు వాళ్ళు.
మనకి అదే పద్మనాభ సహోదరి. ఇప్పుడు ఇది ఇక్కడి వరకు అర్థమైంది కదా. అర్థమైందమ్మా. ఇక్కడ ఇక్కడ ఇంకొకటి అంటే ఇచ్చారంటే మనం గూఢార్థంలో కనుక చూసుకుంటే అంటే ఇది అర్థం చేసుకోవడం కూడా మనకి ఏంటంటే ఆ ఈ లోపల నిగూఢ బీజాక్షరాలు కూడా ఉన్నాయి. అంటే అవన్నీ మనం చెప్పకూడదు కానీ మనకి భాస్కర్ రాయల వారి సౌభాగ్య రత్నాకరంలో మనకి ఎలా కనిపిస్తుందంటే పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఆ వరకు ఎక్కడ అంటే పద్మాసనలో ఏమో ఉమ్, అక్కడ అంటే మనకి ఆ లోపల ఇదిగా చూసుకున్నప్పుడు పద్మాసనంలో కూర్చున్నప్పుడేమో కకార రూపంలో కూర్చుని ఉంటారట. అదేంటంటే అది కకారం భగాలో ఏమో ఏకారము, ఆ తర్వాత భగవతి వతిలో ఈకారము, తర్వాత పద్మనాభ సహోదరి అందులో ఏంటంటే లకారము, సహోదరి దీంట్లో అంటే హా ప్లస్ తర్వాత ఈకారము, పద్మనాభ సహోదరిలో ఈకారము అంటే హ్రీంకారం అన్నమాట. అంటే ఇవన్నీ లోపల మనకి నిగూఢంగా బీజాక్షరాలతో ఉంది. అందుకని మన లలితా సహస్రనామాలు చదివేటప్పుడు ఏంటంటే తప్పులు లేకుండా ఆ అక్షరాలను ఎలా అంటే ఒత్తులతో కూడా చూసుకుంటూ పలుకుతే మనకి అంతర్లీనంగా లోపల బీజాక్షరాలు ఉంటాయి అన్నమాట. అంటే ఆ లోపల మంత్రం రహస్యంగా మంత్రం ఉండిపోయింది. అందుకని మనకి లలిత సహస్రనామాలను ఏమంటామంటే మాలా మంత్రం, అంటే ఒకదానికి ఒకటి కనెక్టెడ్ ఉంటుంది. ఇక్కడ మనం తీసుకుంటే పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి వరకు తీసుకుంటే అందులో మనకి ఇన్ని బీజాక్షరాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది చాలా నిగూఢంగా, అందుకనే ఇది మంత్ర శాస్త్రం అని కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే దీని లోపల అంత నిగూఢంగా మంత్రాలు దాగి ఉన్నాయి అన్నమాట. కాకపోతే దీన్ని మనం అనుకుంటాం ఒక్కొక్క నామం తీసుకున్నప్పుడు చాలా సామాన్యంగా కనిపిస్తుంటుంది మనకి. ఆ పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి అంటే ఆ పద్మాసనంలో కూర్చుంది పద్మాసన భగవతి, ఆవిడ భగవతి, ఇలా మన సామాన్య అర్థంలో మనం అలా చూసేసుకోవచ్చు అన్నమాట. కానీ దాని లోపలికి వెళ్తూ కనుక అందుకని లలితా సహస్రనామాల్ని రహస్య నామాలు, అంటే రహస్యంగా లోపల అర్థాలు సాంకేతికంగా లోపల అవంతా పెట్టబడి ఉన్నాయి అన్నమాట. అందుకనే మనం ఒక్కొక్క నామాన్ని చాలా జాగ్రత్తగా దాని అర్థాన్ని కనుక లోపలికి వెళ్ళి పట్టుకోగలిగితే మనకి చాలా బాగా చాలా జ్ఞానం అనేది వస్తుంది అన్నమాట. అందుకనే లలిత సహస్రనామాలు ఏంటంటే మనం లోపలికి వెళ్లే కొద్దీ వేద సారము, ఉపనిషత్ సారము, అన్ని రకాల మంత్ర శాస్త్రము, తంత్ర శాస్త్రం అన్ని కూడా దీంట్లోనే ఉన్నాయి. ఇదేంటంటే పద్మాసన భగవతి పద్మనాభ సహోదరిలో ఉన్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి అనాహతం దగ్గర నుంచి శబ్దం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే మనకి నాభి దగ్గర నుంచి మొదలయ్యి మనకి అనాహతంలో అది చాలా. అందుకనే ఎవరికైనా సరే కుండలిని అనాహతం దాకా వచ్చింది అంటే వాళ్ళకి నాదం వినిపిస్తుంది, అంటే శబ్దం అక్కడి నుంచి బాగా వస్తూ ఉంటుంది. అంటే సాధన చేసే వాళ్ళకి వేణునాదము, తర్వాత వీణానాదము, ఇలాంటి నాద శబ్దాలు అందులోంచి ఓంకార ఇవన్నీ కూడా బాగా సాధన చేసిన వాళ్ళకి అనాహతం వరకు వస్తే అక్కడ అది వినిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి మనకి ఎక్కడి వరకు విశుద్ధి వరకు వాగ్భావ కూటైకం. ఈ వాగ్భావ కూటైకంలో ఈ మంత్రం అనే ఈ బీజాక్షరాలు అనేది ఉన్నాయన్నమాట. ఎక్కడంటే పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి, అది అక్కడ వాగ్భావ కూటైకంలో వాటికి అంతర్లీనంగా ఉన్న అక్షరాలు ఏంటంటే క ఏ ఈ రి, ఇదంతా ఒక మంత్రంలో వస్తుంది అనమాట. కానీ ఏ మంత్రం అనేది నేను చెప్పట్లేదు, ఇక్కడ చెప్పకూడదు కాబట్టి. తర్వాత నామం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఉన్మేషం అంటే ఏంటి? తెరచుట. ఉన్మేషం అంటే తెరచుట, నిమేషం అంటే మూయుట. ఉన్మేష నిమిషోత్పన్నం, ఉన్మేషము అంటే ఇక్కడ తెరవటము, నిమిషము అంటే నిమేషము అంటే ఇక్కడ మూయటం.
అంటే ఉన్మేష నిమిషోత్పన్న అంటే తెరవడము మూయడము. ఈ రెండింటిలోనూ కూడా అమ్మవారు మనకి సృష్టి స్థితి లయ ఈ మూడింటిని నిర్వహిస్తోంది అనమాట. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళికి అంటే ఇక్కడ మనం కన్ను మూయడము తెరవడము ఈ రెండిటి మధ్యలో వచ్చేది స్థితి అన్నమాట. అంటే మన కన్ను మూసి అమ్మవారు కన్ను మూసి తెరిచే లోపుకి మూసి తెరిచే మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది అనమాట, సమయం వస్తుంది. దాన్ని మన స్థితి అంటాం అన్నమాట. అంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అప్పుడు మనకి ఆ కన్ను మూసి తెరిచే లోపుకి ఆ మధ్యలో ఉండే స్థితి అది స్థితి అన్నమాట. అది ఆ ముయ్యడమే మనకేంటంటే తెరవడమేమో సృష్టి చేయడం, మధ్యలో ఉన్నదేమో స్థితి. మరి మూసేసినప్పుడు ఏమవుతుంది, లయం అయిపోతుంది అనమాట. అందుకని అమ్మవారు ఏం చేస్తారంటే కనురెప్ప వేయకుండా జగత్తుని రక్షిస్తుంటారు. ఎందుకంటే కనురెప్ప వేస్తే లయం అయిపోతుంది, ప్రళయం వచ్చి లయం అయిపోతుంది అనమాట, పూర్తిగా లయం అయిపోతుంది. మనకెప్పుడో అవి కొన్ని ఆ కల్పాంతాల్లో అప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట ఇలాంటి ప్రళయాలు. మళ్ళా ప్రళయం అయ్యి అంతా లయమైపోయి మళ్ళా సృష్టి జరుగుతూ అలా మళ్ళా పునః సృష్టి జరుగుతూ ఇది అలా ఈ జగత్ అలా మళ్ళా తిరోధానము అనుగ్రహం అంటే మళ్ళా అలా అవుతూ ఉంటుంది అనమాట. లయమైనప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం కూడా అంతే, ఎప్పుడైతే మన మోక్షం వస్తుందో అప్పుడు మనం పరమాత్మలో లయం అయిపోతాం. అమ్మవారు అలాగా కంటి మీద రెప్ప వేయకుండా ఆవిడ అలా జగత్తుని రక్షిస్తున్నారు అనమాట. అదే ఉన్మేష నిమిషోత్పన్న ఉపన్న విపన్న భువనావళికి. ఇక్కడ మీరు చూసారా పూరిలో జగన్నాథుడికి కనురెప్పలు ఉండవుట, అందుకనే ఆయన రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉంటారు భక్తుల్ని. ఈ విషయం తెలియదు అక్క నాకు. కనురెప్పలు ఉండవా? కనురెప్పలు ఉండవు. అందుకనే మీరు చూస్తే జగన్నాథుడి విగ్రహానికి కళ్ళు గుండ్రంగా ఉంటాయి, రెప్పలు ఉంటాయి. అంటే కళ్ళు తెరుచుకుని ఉంటాయి. అందుకనే వాళ్ళు అక్కడ ఒరిస్సా వాళ్ళు చెక్కో అక్కి అంటారు. చెక్కో అంటే చక్రని అక్కి అంటే కళ్ళు, చక్రో అక్కి అంటే చక్రనేత్రుడు అని కూడా అర్థం. అంటే ఇప్పుడు రౌండ్ గా ఉన్న దానికి ఎక్కడైనా మీకు అంతం కనిపిస్తుందా? సర్కిల్ కి ఎక్కడ దానికి మొదలు తుది అనేది ఉంటుందా? సర్కిల్ కి మన రౌండ్ గీసినప్పుడు ఇప్పుడు సున్నా గీస్తాం, దానికి ఆ ఎక్కడైనా కూడా దానికి ఆది అంతాలు ఉన్నాయా? లేవు. లేవు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ జగన్నాథుడు ఎవరు? విష్ణుమూర్తికి అనంత పద్మనాభుడు అని కూడా పేరుంది, అనంతుడు అని పేరుంది. అనంతుడు అంటే దానికి అంతం లేనిది అని. అంటే ఇక్కడ జగన్నాథుడి కళ్ళు ఎలా ఉంటాయి, రౌండ్ గా ఉంటాయి కాబట్టి ఆయన అనంతుడు అని కూడా అర్థం అన్నమాట. అనంత దృష్టి కలిగిన వాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అనంత దృష్టి అంటే ఇక్కడ ఆది అంతం లేని ఇదన్నమాట. అంటే అక్కడ ముగ్గురికి కూడా కనురెప్పలు ఉండవమ్మా, బలరాముడికి, సుభద్రకి, కృష్ణుడికి, ముగ్గురికి కూడా. ఈయనకి ఉండవు, జగన్నాథుడికి ఉండవు. ఇది ఒకసారి చూడాలి. ఇది ముగ్గురు ఫోటోలు అలాగే ఉంటాయి అనుకుంటా రౌండ్ గా. అదే చూడాలి. కనురెప్పలు ఉండవు. ఇది ఒకసారి చూద్దాం. ఇది గూగుల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి.
పూరిలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర. ఈ ముగ్గురికి కూడా రౌండ్ గానే ఉన్నాయి. అవునమ్మా, ఉమ్. చార్ట్లు పెట్టాను. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇదే అర్థం అన్నమాట. ఏంటంటే వాళ్ళకి అనంత దృష్టి సంకేతం అన్నమాట. మనకి చూస్తే ఇప్పుడు గుండ్రటి సూర్యుడు, గుండ్రటి చంద్రుడు, ఉమ్, ఇవన్నీ కూడా దీనికే సంకేతాలు అన్నమాట. అంటే పూర్ణమైన స్థితి అన్నమాట. అందుకే పూర్ణమద పూర్ణమిదం పూ- పూర్ణాత్ ముదచ్చతే పూర్ణస్య పూర్ణం. అంటే పూర్ణం అంటే మనకి మనకి ఎలా ఉంటుంది ఆ సున్నా, దానికి ఆది అంతాలు ఉండవు. అది ఉండవు. పూర్ణమైన రూపం అన్నమాట. ఇక్కడ అందుకని మన ఈ బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడికి మనం ఇదే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అక్క వెళ్ళారా అక్క పూరికి మీరు? నేను వెళ్ళలేదు, వెళ్ళాలి. అమ్మ ఒక డౌట్. ఇప్పుడు మనల్ని సృష్టించింది అమ్మవారు కదా, క్రియేట్ చేసింది వాళ్ళు. సో మనం ఎందుకు మనం నెక్స్ట్ జన్మ వద్దు అని అనుకోవాలి, ముక్తి కావాలి అని అనుకుంటాం కదా, ఎందుకు అలా? దాని బదులు మనం నెక్స్ట్ జన్మ మంచిగా పుట్టాలని ఎందుకు అనుకోకూడదు? మళ్ళీ పుట్టినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ పుడుతూ ఉంటాం, కర్మలు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ముక్తి మోక్షము అంటే అర్థం ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఎప్పుడైతే మనకి ముక్తి మోక్షం వచ్చిందో ఏమని చెప్తారంటే పూర్తిగా పరమాత్మ తత్వం వచ్చేస్తుంది అనమాట. అంటే మన బతికుండగానే జీవన్ ముక్తి అంటాం. బతికుండగానే అది వచ్చినప్పుడు ఏంటంటే మనం దేనికి కట్టుబడి ఉండం. అంటే స్వేచ్ఛగా, ఇక్కడ స్వేచ్ఛ అంటే మళ్ళీ వేరే అర్థం తీసుకోవాలి. అంటే విచ్చలవిడిగా తిరగడం అని కాదు. ఇక్కడ స్వేచ్ఛ అంటే మనం దేనికి కట్టుబడి ఉండడం. అంటే బంధాలకు గాని లేకపోతే ఇలా దీనికి ఉండాలి. తర్వాత కష్ట సుఖాలు ద్వంద్వము అంటాము. ద్వంద్వము అంటే మనకి రెండు అని. మనకి దేనికైనా రెండు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్. అంటే జయ అపజయాలు, సుఖ దుఃఖాలు, సంతోషం విచారం. అంటే ఒకటి సుఖం ఉంటే వెంటనే దాంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది. మనకి రాత్రి పగలు, రాత్రి పగలు అంటే రాత్రి అయిపోతే మళ్ళా పగలు వస్తుంది, పగలైపోతే రాత్రి వస్తుంది. అంటే ఒకదాని వెంట ఒకటి, రెండు 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 అలా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి ముక్తి అంటారు కదా, అది వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి వేటికి పట్టకుండా ఉంటుంది. అందుకనే ద్వంద్వాతీతము అంటాం. ఆ ద్వంద్వాతీత రహితం అంటే మనకి ఆ రెండిటికి కూడా అతీతంగా అయిపోవడం. అంటే మనకి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకటేలాగా ఉంటాము, గెలిచినా ఓడినా ఒకలాగానే ఉంటాము. రాత్రి పగళ్ళు కూడా సమానంగానే ఉంటాయి, అన్ని సమాన స్థితిలో ఉంటాయి అన్నమాట. ఎవరికైతే అంటే ఇక్కడ మోక్షము ఇవి అంటే అందరూ అనుకున్నట్టు ఏమనుకుంటారంటే మన ఏంటంటే సినిమాల్లో అలా చూపెట్టి కూడా అలా వచ్చి ఉంటుందేమో. ఆ చచ్చిపోయిన తర్వాత ఒక జ్యోతి శరీరంలోంచి వెళ్ళి భగవంతుడి విగ్రహంలోనే ఎక్కడో కలిసిపోతూ, లేకపోతే భగవంతుడి ప్రత్యక్షమే అందులో కలిసిపోతూ ఉంటుంది. కానీ నిజానికి మన లోపలే పరమాత్ముడు ఉన్నాడు. మన లోపలే ఈ సాధన చేసిన ఋషులు, యోగులు చెప్పేవి ఏంటంటే ఉపనిషత్తుల్లో వీటిల్లో మనలో అంటే అహం బ్రహ్మాస్మి అంటాం కదా. అంటే మన లోపలే బ్రహ్మ ఉన్నాడు, మన లోపలే భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మన లోపల మనం చూసుకోగలుగుతామో, మన లోపల మనకి దర్శనం అవుతుందో, అప్పుడు ఏమవుతుందంటే మనకు అన్ని వదిలిపోతాయి అన్నమాట. ఏవి అంటే మనం ఇప్పుడు ఏవైతే మనం బంధాలను పట్టుకుంటున్నామో, అంటే ఇక్కడ బంధాలన్నీ వదులుచుకోవడం అంటే బంధాలన్నింటినీ ఆ వదిలిచేసుకుని చచ్చిపోవడం అని కాదు. మన మనస్సు నుంచి విడిగా అయిపోవడం అనమాట. దీన్ని చాలా సూక్ష్మంగా పట్టుకోవాలి. మనస్సు నుంచి విడిగా అయిపోయి మనం ఏంటంటే మనకి ఏ వచ్చినా కూడా ఇప్పుడు మనం వేరే వాళ్ళ సంఘటనల్ని మనం ఎలా చూస్తూ ఉంటాము,
వేరే వాళ్ళు ఏవైనా వాళ్ళ బాధలో కష్ట సుఖాలో చెప్పుకున్నప్పుడు మనం ఎలా ఉంటాము? అంత ఎక్కువ వెళ్ళాం కంపేర్ టు మన సెల్ఫ్ దాంతో పోలిస్తే. వెళ్ళము. ఏం చేస్తామంటే దాన్ని మనం ఒక సాక్షి లాగా, ఒక విట్నెస్ లాగా మనం Weakness చూస్తూ లాగా. ఉంటాం కదా. అంతే. అలా అని మనది కూడా మనం అలా అని చూసుకోగలిగే స్థితి అన్నమాట. మనకి ఏం జరుగుతున్నాయి అవన్నీ మనం అలా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చే బాధలు లేకపోతే అవన్నీ మన బాధలు అనిపించవు, కష్టాలు అనిపించవు అన్నమాట. ఎప్పుడైతే దాన్ని మన మనసుకు పట్టించుకుంటామో అప్పుడు మనకి అవి మనల్ని పట్టుకుని బాధిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన మనసు నుంచి విడిపోతామో అదే ముక్తి మోక్షం అన్నమాట. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎందుకు కోరుకోవాలి ముక్తి అంటే ఇదే, మనం బతికుండగానే ముక్తి పొందాలి, దాన్నే జీవన్ముక్తి అంటాం మనం. అది కోరుకోవాలి మనం. అంటే అప్పుడు మన 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 మానసిక స్థితి ఎలా ఉంటుందంటే పూర్తిగా దేనికి అంటని స్థితి ఉంటుంది అనమాట. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ కి ఒక బుల్లెట్ వచ్చి తగిలితే ఏమవుతుంది, అది వెనక్కి పడిపోతుంది కదా. అలానే మన ఆలోచనలు కానీ ఏవి వచ్చినా కూడా మన మనస్సు అలా బుల్లెట్ ప్రూఫ్ లాగా తయారైనప్పుడు దానికి అన్ని వచ్చి దానికి అంటకుండా అయిపోతాయి. ఎప్పుడైతే అంటుతాయో అప్పుడు ఏమవుతుందంటే మళ్ళా మనకి జన్మ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇచ్చా మరణము, తర్వాత కావాలనుకుంటే జన్మించవచ్చు, కావాలనుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎప్పుడైతే జీవించి ఉండగానే ముక్తి వస్తుందో అప్పుడు ఇచ్చా మరణం అనమాట. మనకు కావాలనుకుంటేనే మనకు కావలసిన టైంలో మనకి మరణం వస్తుంది. మనం లేదా మనకి ఇంకా ఏమవుతుందంటే మనకు కావాలనుకుంటే జన్మ తీసుకోవచ్చు. మనకి పుట్టిన అంటే ఆదిశంకరాచార్యులు లాంటి వాళ్ళంతా అలా వచ్చిన వాళ్ళే అన్నమాట. వాళ్ళని ఏమంటాం అంటే మనం కారణ జన్ములు అని కూడా కాదు, ఆల్రెడీ వాళ్ళు పరమాత్మలో ఐక్యమైపోయి ఉండి వచ్చారు కాబట్టి వాళ్ళు భగవత్ స్వరూపమే, భగవద్ అంశే భూమి మీదకి వచ్చింది అని చెప్పి అనుకుంటాం అన్నమాట. అంటే అలాంటి వాళ్ళు కావాలి అంటే వాళ్ళు ఉద్ధరించడం కోసం అని చెప్పి మళ్ళా జన్మ తీసుకుంటారు. జన్మ తీసుకున్నా కూడా వాళ్ళకి ఏవి అంటవన్నమాట. అది నిజమైన జీవన్ముక్తి, నిజమైన మోక్షము అంటే అది. అది మనం మరి కోరుకోవాలి కదా అలాంటి స్థితిని మనం. లేకపోతే ఏమవుతా అంటే మన జనన మరణాల్లో పడి తిరుగుతూ ఉంటాం. అక్కడ మన ప్రమేయం ఉండదు. మన కర్మలు మన కర్మలను బట్టి మళ్ళా మనం పుడుతూ ఉంటాము, చస్తూ ఉంటాము, మళ్ళా పుడుతూ ఉంటాము, మళ్ళా కర్మలు చేస్తాం, మళ్ళా కర్మలు వెంటేసుకుని మళ్ళా పుడతాము. పుణ్యకర్మలు చేస్తే ఆ పుణ్యం అయిపోయే వరకు సుఖాలు అనుభవిస్తాం. మళ్ళా అక్కడ ఏదో మరి మళ్ళా పుట్టి సుఖాలు అనుభవిస్తూ ఏం చేస్తాం, మనం మాయ కమ్మి మళ్ళా కర్మలు చేస్తాం, మళ్ళా పుడతాము. మళ్ళా చెడ్డ కర్మలు చేస్తే దానికి తగ్గ బాధలు అనుభవిస్తాము. మళ్ళా మంచి కర్మలు చేసుకుంటూ కొన్ని ఎలాను కొన్ని మంచి కర్మలు, కొన్ని ఆ చెడ్డ కర్మలు ఉన్నప్పుడు మన కష్టము సుఖము ఈ రెండు అనుభవిస్తూ అలా తిరుగుతూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే వాటిని మనం అంటించుకోకుండా దాని నుంచి స్వేచ్ఛగా వాటి నుంచి బయటకు వచ్చేస్తామో అది మనకి జీవన్ముక్తి అన్నమాట. మరి ఇలాంటి జీవన్ముక్తి మరి మనం కోరుకోవాలి కదా. లేదు అంటే ఆ బాధ కలిగినప్పుడు ఏడుస్తూ ఉంటాము, ఆ బాగా సుఖం వచ్చినప్పుడేమో సంతోషంగా ఉంటాం అతిగా, మళ్ళా బాధ రాగానే మళ్ళా బాగా దుఃఖంలో పడి దాంట్లోనే కొట్టుకుంటూ ఉంటాం. మరి ఎప్పుడు మనం బయటకు వచ్చేది? ఆ బయటికి రావడం కోసమే మనం ఈ సాధన చేయాలి. అది వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇచ్చా మరణం ఉంటుంది, కావాలనుకుంటే జన్మించవచ్చు. అప్పుడు ఆ జన్మ కూడా ఏంటంటే లోకోపకారం కోసం అయ్యే జన్మలు అయి ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడు అలా వచ్చిన వాళ్ళంతా అలాంటి వాళ్ళే. మనకు వచ్చి చేసి అట్లా వాళ్ళు వచ్చి భూమి మీదకి వచ్చి మనకు ఒక మార్గ నిర్దేశకత్వం ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక రమణుల వారు, ఒక ఆదిశంకరాచార్యుల వారు, రామకృష్ణ పరమహంస, వీళ్ళంతా వచ్చి సాధన ఎలా చేయాలి అని చూపెట్టి వెళ్ళారు మనకి. మనం ఏంటంటే లేదు అంటే ఇందులోనే తిరిగిపోతూ ఉంటాం.
అందుకనే అమ్మవారినే పట్టుకోవాలి. అమ్మవారు మాయా స్వరూపిణి కూడా. ఆ, మాయ ఆవిడే, మోక్షం ఇచ్చేది ఆవిడే, అన్ని రూపాలు ఆవిడే కాబట్టి ఆవిడ ఇచ్చిన మాయలోంచి మనల్ని బయట పడేసేది కూడా అమ్మవారే. అందుకని అమ్మవారిని మనం ఎప్పుడు ఆ నిరంతర నామస్మరణ చేస్తేనే మనం అందులోంచి బయటపడగలుగుతాం. లేదు అంటే అలా అని మనం అందులోనే తిరుగుతూ ఉంటాం అన్నమాట. అందుకనే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న బోనావళి. ఆవిడ అలా ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆవిడ కన్నులు మూసేసిందో అప్పుడు ప్రళయం వచ్చినట్టు అన్నమాట. ఇవాళ ఇంతవరకు ఇది అర్థమైంది కదా. అర్థమైందమ్మా, చాలా బాగా చెప్పారు. ఉమ్. అందుకే ఇది మనం ఎంత దీన్ని పట్టుకోగలిగితే, ఎందుకంటే మనం ఈ లోపల ఏవైతే ఉన్నాయో నిగూఢంగా రహస్యంగా ఉన్న దాన్ని మనం పట్టుకుని దాన్ని మనం అన్వయించుకుని మనం అలా సాధన చేసుకోవాలి. అందుకని సాధన చేసుకోవాలి. ఎందుకంటే ఎన్ని జన్మలంటూ ఎత్తుతూ ఉంటాం, దీనికి అంతం అనేది లేకుండా పోతుంది. మన సాధన ఉంటేనే మనకి ఎప్పుడైతే మనకి ఆ ముక్తి పొందుతామో అప్పుడు మనం అందులోంచి బయటికి రాగలుగుతాం అన్నమాట. లేదు అంటే ఆ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాం. అందుకని సాధన చేయాలి. అందుకని మనం అది కోరుకోవటం అంటే మన నిజమైన కోరిక ఏంటంటే, అసలైన కోరిక ఏంటంటే ముక్తి మోక్షమే. ఈ మధ్యలో వచ్చేవన్నీ ఏంటంటే మన కోరికలు. అమ్మవారు మనకి ఇవ్వాల్సింది ఎలానూ ఇస్తూనే ఉంటుంది. అందుకని మనం అది కోరుకోకపోయినా కూడా మనకి జరగాల్సినవి అవి జరుగుతూనే ఉంటాయి. మరి మనం పట్టుకుని కోరుకోవాల్సింది ఏంటంటే మోక్షం. చెప్పండి. శ్రీ మాత్రే నమః అక్క. అయిపోయింది. శాంతి మంత్రం కూడా చెప్పుకుంది. నాకు ఇప్పుడు వేరే క్లాస్ కూడా ఉంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. నమస్వాయ 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 నమస్వాయ. ఉమాయే నమః. ఉమాయే నమః. ఉమాయే నమః. హరి ఓం అమ్మ. ఓం శ్రీ హరి మాత్రే. శ్రీమాత్రే నమః.